35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే మరి 10 లక్షలతో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 గౌరవం పెన్షన్ ఇస్తామన్నారు, వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమన్నాయో ఒకసారి ప్రభుత్వం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. బడ్జెట్లో పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని ప్రకటించి అలాగే 4,000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,861 కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి, కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు, ఉన్నవారికి ఏ రకంగా 4,000 మరి 2,000 4,000 4,000 6,000 పెంచుతారో మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2,000 పెన్షన్ 4,000 చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు. మరి అప్పుల సంగతి మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు, కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారో మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి తెలంగాణ అన్ని రకాల పెన్షన్లు తీసుకుంటే అధ్యక్ష లబ్ధిదారులు 44 లక్షల మంది అధ్యక్ష. దాంట్లో 5 లక్షల మంది మరి వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. వారు కాకుండా బీడీ కార్మికులు, మహిళలు, ఒంటరి మహిళలు, వితంతులు, వృద్ధులు, మరి HIV బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు వీళ్ళందరినీ కలుపుకుంటే మరి వారందరికీ కొత్తగా వచ్చినటువంటి 5 లక్షల కొత్త మరి అప్లికేషన్లను కూడా తీసుకుంటే మీరు ఇచ్చినటువంటి మరి బడ్జెట్ అలొకేషన్ ఏ రకంగా సరిపోతుందో మరి సభకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి కాంగ్రెస్ సర్కారు స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు అధ్యక్ష. మరి ఈరోజు మరి అక్కడ రిప్రజెంటేషన్ లేకుంటే మరి ఏడాది కాలంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడు లోపల మీరు ఎన్నికలు చేస్తారు, మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు ప్రజాపాలన చెప్పుకుంటే ఏ రకంగా ప్రజాపాలన అవుతుందో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో అధ్యక్ష మీరు కూడా గ్రామీణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మరి మీరు కూడా ఎమ్మెల్యేగా మీకు తెలుసు అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి వర్కర్స్ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మీకు తెలుసు కాబట్టి నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి దాని లోతులోకి వెళ్లకుండా మరి ఎందుకంటే పల్లెలు దేశానికి పట్టుకొమ్మల్లో ఉన్నటువంటి మార్పును ఆశయానికి కాంగ్రెస్ సర్కారు గొండు కొడుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిధులు లేక గ్రామాలు నిరసిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో నిధులు కొరత అలవటించినటువంటి నీరసిల్లినటువంటి పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ 15 నెలల పాలనలో నిధులు లేక తమ పరిస్థితి పిల్లల నుంచి పోయిలబడ్డట్టుగా ఉండదని చెప్పి భావిస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలు 15 నెలలుగా ఆర్థిక సంఘం SFC నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల కావడం లేదు. దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు నిధులు రావాలని చెప్పి మరి అక్కడ మరి చిన్న చిన్న పనులు చేద్దామంటే కూడా అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మాజీ సర్పంచులకు బిల్లులు ఏడాది దాటినా ఇంకా పెండింగ్ 20% ఇప్పటి వరకు జరిగినా కూడా మరి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఇవ్వకపోవడంతో వారందరూ కూడా మొన్న మరి అసెంబ్లీని ముట్టడించేటువంటి పరిస్థితి అధ్యక్ష. వారు అల్టిమేటం ఇచ్చారు. మొన్న మరి స్వయంగా సెక్రటరీకి వెళ్ళి బట్టి విక్రమార్క గారిని కలవబోతే వారు కలవకుంటే వారు అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులు విడుదల కావడం విషయంలో మరి చొరవ తీసుకోవాలి. ఇంకా నలుగురు గౌరవ సభ్యులు ఉన్నారు. ప్లీజ్, ఆల్రెడీ మీరు 40 మినిట్స్ మాట్లాడారు. మీరు 40 మినిట్స్ మాట్లాడారు. 5 మినిట్స్ ప్లీజ్. ఇంకా 4 సభ్యులు ఉన్నారు సార్. ముందు సార్ టైం ఉంది కదా సార్. ఇంకా కావాలంటే సాయంత్రం నడపమండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. సాయంత్రం కూడా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం సార్. 10 గంటలు కాదు, రాత్రి 10 గంటల దాకా కూర్చుంటాం. మరి అంతేకాదు అధ్యక్ష, స్థానిక సంస్థలకు మరి నిధుల కేటాయింపు లోపల మీరు శ్రద్ధ ఎందుకు చూపడలేదు? అరకొర నిధులతోటి మహిళా సంక్షేమం సాధ్యమేనా అని అధ్యక్ష. ఎందుకంటే మహిళా సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించింది 2,862 కోట్ల అధ్యక్ష. అంటే ఈ నిధులతో మహాలక్ష్మి పథకం 2,500 ప్రతి నెల ఇవ్వాలంటే సాధ్యం కాదని తెలుసు. అంటే మీరు అప్పుడే మంగళం వాడేసినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామన్నటువంటి మరి కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి, మరి పెళ్ళైన వారికి తులం బంగారం ఇస్తామన్న సంగతి, మరి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్న సంగతి మరి ఏ రకంగా సాధ్యమవుతుంది, ఏ రకంగా ఈ నిధులు మీరు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. మహిళల్ని ఆడపడుచుల్ని మీరు ఇచ్చిన మాట తప్పి మరి ఆ మహిళల్ని ఆడపడుచులు మోసం చేసిన మాట వాస్తవం కాదా? మరి ఈ రకంగా మరి స్కీములు మొదలు ఈ డబ్బుతోటి మీరు చేయగలుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష.
అంబేద్కర్ అభయహస్తం పథకం నిధులు లేవు అధ్యక్ష. ఇది ఎస్సీ ఎస్టీలకు దగా చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎస్సీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తామని చెప్పి అరకొరగా ఇస్తే మరి ఆ ప్రభుత్వం మీద కోపంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి 12 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? మరి ఏ నియోజకవర్గానికి మేము తీసుకెళ్ళినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కనీసం ఒక్క కుటుంబానికన్నా మీరు 12 లక్షల రూపాయలు దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఏమైనా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. కేవలం మీరు మేనిఫెస్టోలో పెద్ద అంశాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రకంగా ఎస్సీ ఎస్టీలను పూర్తిగా మోసం చేశారని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధ ఏదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీ సబ్ ప్లాన్ లో కూడా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 20,000 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. కేవలం ఈరోజు 11,000 మాత్రమే మీరు అలొకేట్ చేశారు అధ్యక్ష. దాంట్లో మళ్ళా మరి 10% మరి మైనార్టీ సోదరులు కూడా ఉన్నారని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మైనార్టీలకు మీరు 3,000 కోట్లు ఇచ్చుండొచ్చు, కానీ నేను అదే మాదిరిగా మీరు 3,500 కోట్లు వారికి ఇచ్చుంటే మరి 46% ఉన్నటువంటి మరి 56% అని చెప్తా ఉన్నారు. మైనార్టీని కలిపితే 46% ఉన్నటువంటి హిందూ బీసీ సోదరులకు కేవలం 11,000 కోట్లు ఇవ్వడం ఇది మోసం కాదని అధ్యక్ష. కనీసం ఆ రేషియోలు ఇవ్వాల్సి వచ్చినా 16 నుంచి 18,000 కోట్లు ఇవ్వాలి కదా అధ్యక్ష. మీరు ఆ రేషియోలో కూడా మరి హిందూ బీసీ సోదరులకు మోసం చేయడం కాదా? మీరు చెప్పినట్టు 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హిందూ బీసీ సోదరులను మోసం చేయడం కాదని అడుగుతా